హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇషానిష్తా 2023. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు కనకమహాలక్ష్మి టెంపుల్ వ్లాగ్ పెడుతున్నాను. మార్గశిర మాసంలో 1 మంత్ ఫుల్గా అమ్మవారి గుడి దగ్గర జాతరలా జరుగుతుందన్నమాట. సో లాస్ట్ డే రోజు వెళ్ళాం మేము. ఆ వ్లాగ్ ఈరోజు పెడుతున్నాను న్యూ ఇయర్ స్పెషల్గా. వైజాగ్ సింహాచలంకి ఎంత ఫేమస్ అంతే ఫేమస్ కనకమహాలక్ష్మి టెంపుల్కి కూడా. మేము వెళ్ళింది సాటర్డే. థర్స్డేస్ కనుక వెళ్ళామంటే చాలా రష్ ఉంటుంది. కనకమహాలక్ష్మి అమ్మవారి గుడి ప్రత్యేకత ఏమంటే అమ్మవారికి పైన గోపురం ఉండదన్నమాట. అండ్ మనం డైరెక్ట్గా అమ్మవారిని తాకి అభిషేకం చేసుకోవచ్చు, పసుపు కుంకుమ వేసుకోవచ్చు, పాలు అలాంటివి వేసుకోవచ్చు, గాజులు చీరలు అవి కూడా మనం డైరెక్ట్గా అమ్మవారికి సమర్పించుకోవచ్చు. అండ్ ఇక్కడ స్పెషల్గా జనాలందరూ ఎవరైనా గోల్డ్ ఐటమ్స్ పెద్ద ఐటమ్స్ అలా చేయించుకున్నప్పుడు ఫస్ట్ అమ్మవారికి వేసి తర్వాత వాళ్ళు వేసుకోవడం చాలామంది ఫాలో అవుతారు. మేము కూడా ఫాలో అవుతాం. అది పెద్ద ఐటమ్స్ ఏమన్నా చేయించుకున్నా సరే కొనుక్కున్నా సరే ఫస్ట్ అమ్మవారి దగ్గర పెట్టి తర్వాత అవి మేము వేసుకుంటాం అన్నమాట. ఇది ఆ గుడి స్థల పురాణం. వీడియో తీసి పెట్టాను మీ అందరికి కూడా తెలుస్తుందని. ఆ రోజు ఉత్సవ రూపం అమ్మవారిని ఊరేగించి తీసుకొచ్చారనమాట. వన్ అండ్ హాఫ్ అవర్ లైన్లో నుంచిన తర్వాత 200 రూపీస్ దర్శనంలో మాకు దర్శనం అయిందనమాట. అక్కడ సిల్వర్ది కనిపిస్తుంది కదా, అదే అమ్మవారి విగ్రహం కిందకు ఉంటుందన్నమాట. తీయడం చాలా కష్టమైంది, అయినా ఒక చిన్న గ్లిమ్స్ తీసాను అమ్మవారిది, చూసి దర్శించుకోండి. అదిగోండి అమ్మవారు కనకమహాలక్ష్మి తల్లి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.